న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల టిటిడి కళ్యాణ మండప మైదానంలో బుధవారం ఉదయం 11:30 కలియుగ దైవం, కలియుగ వైకుంఠ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి 21 అడుగుల ఎత్తు 40 అడుగుల వెడల్పుతో ఇసుకతో తయారైన శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్ప ప్రతిష్ఠాపన జరిగింది. స్వామికి ఇరువైపులా అన్నమాచార్యులు, గరుడ వాహనం, స్వామి వారికి కుడి ఎడమల గణపతి, సరస్వతి శిల్పాలను శిల్ప కళాకారుడు బాలాజీ వరప్రసాద్ కేవలం 10 రోజులలో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. తెలంగాణలోనే అతిపెద్ద సైకత శిల్పం ఇదేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇసుక శిల్ప ప్రతిష్ఠారాధన కార్యక్రమం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై నిర్వాహకులను అభినందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక భక్తురాలు వేముల ఉమారాణి ధర్మ పరిరక్షణలో భాగంగా తెలంగాణలోనే అతి పెద్ద సైకత విగ్రహ ప్రతిష్ఠాపన సంకల్పం చేసింది. ఆవిష్కరణలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ప్రధాన కలశ స్థాపన, సైకత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామావళి, అర్చన నీరాజనం, మంత్రపుష్పం, నిత్యారాధన కార్యక్రమాలను అర్చకులు నంబి నరసింహాచార్యులు, కోసం గారి అజయ్ శర్మ, శ్రీరంగ వైభవాచార్యులు జరిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎల్. శేఖర్, ప్రముఖ పాత్రికేయులు ఆధ్యాత్మిక సేవ తత్పరులు ముసిపట్ల దేవేందర్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. అతిపెద్ద సైకత శిల్పం చూస్తుంటే దివి నుంచి భువికి శ్రీనివాసుడు దిగి వచ్చాడా అనే భావన కలుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత మంచి ఆధ్యాత్మిక భావన కలగడం, సంకల్పం రావడం ఉమారాణి అదృష్టంగా భావిస్తున్నానని తవుటు రామచంద్రం మాట్లాడుతూ అన్నారు. నిజంగా ప్రత్యక్షంగా కలియుగ వైకుంఠవాసుడే జైత్యాల ప్రాంతానికి దిగివచ్చినంత ఆనందంగా ఉంది. దీని సంకల్పం వేముల ఉమారాణి గారు వారు ఎప్పటి నుంచి ఈ సంకల్పంతో ఉన్నారో కానీ వారి కళ ఈరోజు నెరవేరింది. వారి మాటల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే మాకు కూడా ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే ఇంత కష్టానికి ఫలితం ఈరోజు కనిపించిందని ఆమె ముఖంలో ఆ కళ మాకు కనిపించింది. ఈయన్ని తయారు చేసిన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారు కూడా నిజంగా అభినందనీయులు. వారు ఒక గొప్ప వరం ఉంటే తప్పించి ఇలాంటి ఇంత పెద్ద 21 అడుగుల శిల్పాన్ని తయారు చేయడం అంటే మాటలు కాదు. జైత్యాల పట్టణంలోనే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలోనే మేమైతే ఇంత పెద్ద సైకత శిల్పాన్ని విని ఉండలేదు. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పించిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక 10 రోజులనే ఈ శిల్పాన్ని తయారు చేయడం రంగులద్దడం జరిగిందంటే ఇది మామూలు ముచ్చట కాదు. 32 ట్రక్కుల ఇసుక పట్టిందంటే 32 ట్రక్కుల ఇసుక ఎన్ని రోజులు కష్టపడితే ఏ విధంగా ఇంత సన్నపు శిల్పాన్ని తయారు చేసే ఇసుక దొరకడం అంటే మామూలు మాటల్లో చెప్పలేనిది. జైత్యాల పట్టణ ప్రజలు నిజంగా ధన్యులని చెప్పాలి. ఆధ్యాత్మికంగా కూడా జైత్యాల పట్టణంలో ఆధ్యాత్మికతకు కుదవలేదు. ప్రతిరోజు కూడా భోజనాలు దొరుకుతుంటాయి, ప్రతిరోజు దర్శనాలు, ప్రతిరోజు సత్సంగాలు, ఒక 30 సత్సంగాలు జైత్యాల పట్టణంలో నడుస్తున్నాయి. నేను కూడా నా వంతుగా వారానికి ఒక సత్సంగానికి వెళ్తుంటా. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా ఈ ఆధ్యాత్మికం అంటే నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా అలవర్చుకొని ఇంటి నుండి సాంప్రదాయ దుస్తుల్లో కట్టుబొట్టుతోటి తప్పనిసరి రావాలని, ఇతర మతస్థులు వారి మతాలను గౌరవిస్తున్నారు. కానీ మన వాళ్ళే మెజారిటీ అయి ఉండి కూడా మన మతాన్ని మనం గౌరవించలేకపోతున్నాం. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని టెంపుల్కు వెళ్ళడం జరుగుతుంది. అలాంటిది కాకుండా తప్పనిసరి ఆధ్యాత్మికత అనేదాన్ని మనం నిలబెట్టుకొని మన హిందూ ధర్మాన్ని, మన గొప్పతనాన్ని మన ప్రపంచ దేశాలకు చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన ఇండియా వైపే చూస్తున్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాల విషయంగా. అలాంటిది ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తే ఇండియా అంతా మన జైత్యాల వైపు చూస్తుంది. ఆధ్యాత్మికతకు ఇంత పెద్ద పేరున్నదా? ఇప్పుడు ఈ శిల్పం గురించి కూడా ప్రపంచ దేశాలు మీడియా ద్వారా తెలుసుకోబోతున్నాయి. ఇంత చక్కని అవకాశాన్ని వేముల ఉమారాణి గారు భగవంతుని
దేవుంటే తప్పించి ఆమెకు ఒక వరం అయితే తప్పించి ఇలాంటి అవకాశం వారు వినియోగించుకోరు. వారికి సంకల్పం కలిగిందంటే అది భగవంతుడి నుంచి వచ్చిన మెసేజే. అలాగే బాలాజీ వరప్రసాద్ కూడా నిజంగా అభినందనీయులు. ఇంత చక్కని ఇంత పెద్ద శిల్పాన్ని వారు 10 రోజుల్లో తయారు చేయడం అంటే ఒక బట్టి మాటలు కాదు. తప్పనిసరిగా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన శరీర కదలికలు, మన యోగా, ధ్యానం ఇవి కూడా తప్పనిసరి మనం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ప్రప్రథమంగా మన జగిత్యాల పట్టణంలో సైకత శ్రీనివాసుడు అంటే ఇసుకతో చేసిన శ్రీనివాసమూర్తి యొక్క దర్శనాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క సంకల్పం కలిగింది. భగవంతుడు ఈ రకంగా కూడా ఉంటాడా అనేటువంటి దానిలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తారు. భగవంతుడు ఇలా ఉంటాడు, ఇట్లాగే ఉంటాడు, ఇదే రకంగా ఉంటాడు అని నిర్దేశించగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. మనకే కాదు, వేదాల చేత పూజింపబడేటువంటి స్వామి వేదాలకే అర్థం కాలేదట. ఆయన అనిర్దేశ్య వపురు విష్ణు వీరోనంతో ధనంజయ అని చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే భారతంలో చెప్తాడు. అర్జునుడు కృష్ణుడి పక్కకే ఉంటే అడుగుతాడు భీష్ముని, ఈయన పక్కలోనే ఉంటున్నాను కానీ ఈయన గురించి నాకు ఆవగిందంతా అర్థం కావడం లేదయ్యా, ఏం చేయాలంటాడు అర్జునుడు. అంటే నాయన నీకే కాదు సుమా, అనిర్దేశ్య వపురు విష్ణు ఇలా ఉంటాడని నిర్దేశం చేయగలిగిన వాడు ప్రపంచంలో ఎవరూ లేరు భగవంతుడు. కనుక ఆయన అర్థమైనట్టుగా ఉంటాడు, ఆయనకు ఇష్టమైంది. కానీ ఎంతమంది అర్థం చేసుకుందామన్నా కూడా అర్థం కాకుండా సృష్టించకుండా ఆయన్నే పుడతాడు. స్వయంభూ ఎక్కడుంది? స్వయంభూ అంటే మీరు బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రత్యేకమైన విగ్రహాలకు ప్రాధాన్యత కాదు, ఆ పర్వతానికే ప్రాధాన్యత. నరపర్వతం, నారాయణ పర్వతం అని. శంభు అంటే ఆకారం కలిగి ఉన్నాడంటే శివుని యొక్క స్వరూపాన్ని ఒకసారి ఊహించండి. ఏ ఆకారము అనిపించదు, లింగాకారం తప్ప. స్వయంభూ శంభు ఆదిత్య, లోకాన్ని మొత్తం ప్రకాశింపజేసేటువంటి ఒక సూర్య భగవాను పుట్టించిన వారు ఎవరు? ఆయన ముట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు? లోకాన్ని మొత్తం ప్రకాశింపజేస్తున్నాడే ఆయన భగవంతుడు. అందులో ఉంటాడు, ఆ రూపంలో కూడా చూడవచ్చు. మరొక క్షేత్రానికి వెళితే అక్కడ పుష్కర క్షేత్రం అనే ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో జలస్వరూపంలో ఉంటాడు భగవంతుడు, ఒక నదీ రూపంలో ఉంటాడు అని ఒక రకంగా కాదు, వేదాలకు శాస్త్రాలకు ఎన్ని రకాలుగా అర్థమై పెద్దలు నంబి వెంకటాచార్య గారు ఇప్పుడే ప్రసంగించినటువంటి ఆదిమ బంధువుల నుంచి ఉద్దేశించి చెప్పిన ప్రధాన అంశం ఇసుకతో తయారు చేయబడినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం, హైతక విగ్రహం అనేది ఉమా సనాతన సంస్థ ఉమారాణి గారు వారి యొక్క సహచరులందరూ కలిసి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఏర్పాటు చేయవలసిన గొప్ప విషయంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మన పట్టణం తీసుకురావడం అనేది విజయవాడ సంబంధించినటువంటి శిల్పి చారి గారు వచ్చి బాలాజీ గారు వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిర్వాహకులను ప్రత్యేకంగా దేవుని పట్టినటువంటి భక్తులు చేసినటువంటి దీన్ని ఈ ప్రాంత వాసులు అందరూ దర్శించుకునే విధంగా చేసిన మీకు మరింత అభినందన తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టుగా భగవంతుడి స్వరూపం అనేది ఎవరికి వారు ఊహించుకునేటువంటిది. స్వరూపం అంటే లేకున్నా కానీ మన నమ్మకం, మన విశ్వాసం, దాన్నే మనం సమాజం నడిపిస్తున్న విషయం స్పష్టంగా తెలుసు. కనుక ఆయా
మతాల వాళ్ళు వాళ్ళ దేవుని ప్రతిష్ఠించుకోవడం అనేది సహజం. ఇక్కడ ప్రత్యక్షంగా ఏడుకొండ కృష్ణస్వామిని వెళ్ళి చూడాలంటే అనేక ప్రయాసం పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు స్వయంగా వచ్చి పిలిచే వచ్చినటువంటి వీరందరినీ ఈ ప్రాంత పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక పేపర్ తీసుకొని, అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా, మీ సంకల్పం ఎలా ఉంటుంది అంటే, అమ్మ నేను ఎంత బిజీలో ఉన్నా కూడా నువ్వు చేసుకో, ఇది బాగానే ఉంటుంది అని తను చెప్పాడు. తను చెప్పగానే మన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారు నేను ఇలా అనుకుంటున్నాను, మరి వెంకటేశ్వర స్వామిని నేను నిలపాలనుకుంటున్నాను జగిత్యాల్లో అంటే, అమ్మ నేను 21 అడుగు వెంకటేశ్వర స్వామిని నేను నిలిపిస్తాను అని చెప్పేసి తను ఒకే ఒక మాట ఆ రోజు అన్నాడు. నేను ఇంత పెద్దగా అనుకోలేదు, నాది చిన్నది, ఏదో నిలబెట్టాలి అనేది ఏదో 5, 6, 9, 7 అడుగులతో అనుకున్నా. నేను 21 అడుగుల వరకు తీసుకొచ్చి నన్ను జగిత్యాల్లో నిలబెట్టిన వ్యక్తి అంటే తను. ఇక్కడ నాకున్న వాళ్ళందరూ కూడా నేను అనుకొని నేను తెచ్చుకున్న వాళ్ళు కాదండి, ఆ భగవంతుడే తీసుకొచ్చి నా వెనుకుండి వాళ్ళే నడిపించారు. ఏ రోజు కూడా నేను బుక్కు పెన్ను పెట్టి నాకు వీళ్ళు కావాలి, నేను ఇది చేయాలి అని ఏ రోజు కూడా అనుకోలేదు. ఆ సంకల్పమే నన్ను చేపించింది. నెక్స్ట్ ఈ రోజు ఇలా అయ్యింది, రేపు ఎలా అవుతుందో కూడా భగవంతుడే చూసుకుంటాడు. నేను చేసే టైంలో కూడా నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆ విధంగా నాకు ఎంతో మంది, తన అక్క హుస్నాబాదు, ఒక తమ్ముడు కరీంనగర్, ఇక్కడ దేవేందర్ గారు, అలానే మన రాథోడ్ గారు, ఈ విధంగా ఎవరెవరు శేఖర్ అంకుల్ గారు తన ఫ్యామిలీతో వెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకోగానే అమ్మ నీకు శుభం కలుగుతుంది అని వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇంత దూరం ప్రయాణం చేశాను. ఇందులో చాలా మంది ఉన్నారు, కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. నేను ఇసుక దగ్గరికి వెళ్ళినా కూడా గోపాల్ అంకుల్ గారు, ఇంకా చైర్పర్సన్, ఇంకా ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ, వీళ్ళందరినీ నేను ఓన్లీ 2 డేస్ నుంచే కలుస్తున్నాను. వీళ్ళందరినీ నేను ఏ రోజు కూడా ప్లాన్ చేసుకోలేదండి. అందరూ నా వెనుకున్న వాళ్ళందరి సపోర్టు. ఎలా అంటే నేను పేరున అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. తను చాలా పరీక్షలతో ఇంత దూరం తీసుకొచ్చాడు. ఆ దూరంలోనే వీళ్ళందరినీ, జగిత్యాల్లో ఉన్న పెద్ద వాళ్ళందరినీ తనే కలిపాడండి. నేను చాలా చిన్న సామాన్యురాల్ని. నాకు ఈ సంకల్పం చేయడం అనేది నా వల్ల ఏది కాదు, కానీ భగవంతుడు నన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. కానీ నేను ఒక సంకల్పం చేసుకుంటాను. నేను రోజు బ్రహ్మముహూర్తంలో లేస్తానండి. ఈ రోజుకి నేను 66వ రోజు. ఏ రోజు కూడా నేను ఆ టైంలో పడుకోలేను. ఎంత లేటు నిద్రపోయినా కూడా నిన్న రాత్రి 1:30 వరకు కూడా వీళ్ళు చాలా కష్టపడి నన్ను ఇంత దూరం నిలబెట్టి నేను అనుకున్న 5వ డేట్ని ఏమి మార్పు చేయకుండా వాళ్ళు ఎంత కష్టంతో తినకుండా వర్క్ చేశారో నా గొప్పతనం ఒక్కటే అండి. కానీ వీళ్ళ సంకల్పమే అండి. నా వెనుకున్న వాళ్ళతో నేను నిలబడ్డాను. ఓన్లీ నేను మామూలు సామాన్యురాల్ని. వీళ్ళందరి ఈ భగవంతుడు తోడుండి వాళ్ళందరినీ పంపించాడు. ఇది నాది కాదండి, ఈ జగిత్యాల్లో ఉన్న ప్రజలందరిది. మీరందరూ నా వెనకాల నుండి నన్ను ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. భాగ్యాన్ని కల్పించిన వేముల ఉమారాణి గారికి, వాళ్ళ టీం ఎవరైతే రమ్మక్క, తర్వాత పవన్చారి గారు, ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలు నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ, ఒక సంకల్పం దైవ సంకల్పం దైవే మానుష రూపేణ, ఆయన అనుకున్నది మనుషుల రూపంలోనే చేపిస్తాడు. సో అలాంటి సంకల్పాన్ని స్థాయికి మించి స్తోమతకి మించి చేయాలనే విధానంలో చిన్నగా అనుకుని ఎంతవరకు అయినా వెళ్దామని చెప్పి చాలా వ్యయ ప్రయాసాలు నేను చూస్తున్నాను కదా. ఇది కాళేశ్వరం నుంచి 23 లారీలు ఇసుకను తీసుకొచ్చి ఎంత గొప్ప కార్యక్రమం తీసుకురావాలంటే దాదాపు 30 లక్షల వరకు ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక ఆర్టిస్ట్గా నేను డబ్బులు తీసుకుంటాను, అట్లాగే నా వెనకాల వచ్చిన వాళ్ళకి దీనికి వాడే కలర్స్, మెటీరియల్స్, ఇట్లా చాలా రకాలైన ఖర్చులు ఉంటాయి. అవన్నీ బేర్ చేసుకుని మీకు ఎటువంటి సపోర్ట్ కావాలంటే నేను ఇస్తాను, మీరు చేయండి, మీరు ఎక్కడి వరకు చేస్తారు అక్కడి వరకు చేయని చెప్పి ఉమారాణి గారు చెప్పడం, ఆ దైవం కూడా నాలో మిళితమై ఆయనతో ఉన్న బంధం నన్ను ఇంత గొప్పగా ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకున్నాడని నేను అనుకుంటాను. ఇది నాకు గొప్పతనం. కానీ ఆమెకి కలిగిన సంకల్ప బలం ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే సంకల్ప బలంతో చేశాము అని చెప్పి విధానం వింటమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే.
సో ఇన్ని ఒడుకుదొడుకులు వచ్చినా ఎన్నో ఒక ఈవెంట్ చిన్న కార్యక్రమం చేయాలంటేనే చాలా కంగారు పడిపోతాం మనం. అట్లాంటి ఇంత గొప్ప కార్యక్రమం 10 రోజుల నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక నవ్వుతో అన్ని దేవుడే చూసుకుంటాడనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిన ఆమె ఆత్మస్థైర్యానికి నేను శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. జస్ట్ ఒక మన పవన్ చారి గారు పెట్టిన బ్రహ్మముహూర్తం ద్వారా పరిచయమైన పరిచయంతోనే అక్క చెల్లెలైపోయి వీరిద్దరూ నేనున్నానని చెప్పి సొంత అక్క కూడా అట్లా ఉండదేమో అన్నట్టు సపోర్ట్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరితో నేను కలవడం, మమేకం అవ్వడం, ఇంత కార్యక్రమాన్ని నా కళలకి ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ఇది దైవ సంకల్పంగా నేను కూడా భావిస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన వేముల ఉమారాణి గారు, రమక్క అండ్ అందరి టీము, దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. పొందడానికై స్వామివారికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఏ స్వామి ఆరాధన చేసినా కుంభారాధన బింబారాధన చేయడం పద్ధతి. కుంభంలో మొదట ఆరాధన చేసుకున్న తర్వాత బింబస్వరూపమైనటువంటి ఆ సైకత రూపంలో ఉన్నటువంటి శ్రీనివాస స్వామివారికి ఆరాధన చేసుకుందాం. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కోరినటువంటి కొంగు బంగారమై ఉండేటట్టుగా వెంకటనాథుడు మనందరినీ కూడా రక్షించాలి, కాపాడాలి, కోరికలన్నీ తీర్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసేటువంటి సత్సంకల్పాన్ని భగవంతుడు అందరినీ విజ్ఞాపన చేస్తూ, యాజమాన్యం రోజు ఉదయం సాయంకాలం స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్సవ స్వరూపంగా ఉన్నటువంటి ఈ యొక్క నవగ్రహ స్థాపననే కావచ్చు, కలశ ఆరాధన చేసుకున్న తర్వాత స్వామివారికి ఒక స్వరూపంలో ఉన్నటువంటి ఆ మూర్తి పాదాల దగ్గర పుష్పార్చనను రోజు ఉదయము సాయంకాలం అష్టోత్తర నామాల చేత పుష్పాలను మాత్రం అక్కడ సమర్పించి మిగతా కార్యక్రమం అంతా ఇక్కడ చేసుకుందాం. సుముహూర్తో అస్తు. ఓం కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నసాగ్రే నవమూర్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం జగలయం కంఠేన ముక్తావళి గోవశ్రీ వరమేష్ఠితో విజయతే గోపాలజూడామణి. ఓం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురుదేవతాభ్యో నమః. దేవీం మాతమదీం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే. ముహూర్తస్సు తదేవ లగ్నం జుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థోదనుత్తరః. సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం భగవాన్ మంగళాయతనం నాస్తేషాం కుతస్తేషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః. భక్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముఖశ్చైకతం దశ్చాకం లోకజ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పికి మా పాత్రికేయుల పక్షాన, అలాగే జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులు ఉమా గారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సైకత శిల్పం అంటే మనం ఎక్కడో సముద్ర తీరంలో తయారు చేయడమే చూసాం, విన్నాం. కానీ అసలు సముద్రం అంటూ లేదు, ఓ వాగంటూ లేని జగిత్యాల జిల్లా కేంద్రంలో కష్ట నష్టాలకు వచ్చి గొప్పగా, అంటే మనం సముద్ర తీరాల్లో చూసినా ఇంతకుముందు ఉమాగారు అన్నట్టు ఓ 3 ఫీట్లో 4 ఫీట్లో 7 ఫీట్లో ఆ విగ్రహాలను తయారు చేయడం చూసాం తప్పితే, ఇసుక లేని చోట, నీరు లేని చోట అంత పెద్ద శిల్పాన్ని తయారు చేయడం, అది కూడా చూస్తేనే కనులకు ఇంపుగా అందంగా, ఆ తిరుపతి బాలాజీ స్వామిని
మైమర్పించేలా తయారు చేసినందుకు ఆ శిల్పికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు వారు చేస్తున్న కృషి, వారికి సహకరిస్తున్న శేఖరన్నకి, దేవేందర్కి, ఇతర మిత్ర బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మరొకసారి నిర్వాహకులకి మా ప్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వారంటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారు ఆ కంటతడి అనుకుంటున్నాం కానీ వారి ముఖాల్లో ఆనంద బాష్పాలు చూస్తే వారు దీని వెనకాల ఉన్న వాళ్ళ కృషి, పట్టుదల మనకు అర్థమవుతోంది. వారికి ఆ దేవదేవుడు నిండు మనసుతో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని